పదకొండ సార్ క్లారిఫై ఇస్తారు అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే యా జీ no we The circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left-wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but I think we have to big developmental aspect. I mean, we attended the as well as the union government are very serious about taking up the area for developmental activities. అదేంటండి? నో మాకు డెడ్ లైన్స్ సంబంధం లేదు. నో ఈవెన్ డెడ్ లైన్ లేకుండా ఇదే పరిస్థితి వచ్చేది సార్. అది సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఒక 2 ముక్కలు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ V6 నుంచి ధనరాజ్ సార్, 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవ్జీ మాట్లాడతారు. తిరుపతి. ఎస్ మాట్లాడండి. ప్లీజ్ దగ్గర పెట్టుకోండి కొంచెం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొంచెం आगे। तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन। मतलब कोई भी पूछ सकते इतने लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया, तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया। लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में, मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा। तो इसका मतलब इसे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके भी आइंदा भी पॉलिटिकल लाइफ भी मैंने, मतलब राजनीतिक ज़िंदगी ही मैं बिताऊंगा करके। और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना, उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करूंगा। वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो, चाहे थ्योरेटिकल सोच हो,
लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूँगा, मतलब जनता के पक्ष में मैं आगे भी काम करूँगा। ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ। సంక్షిప్తంగా చెప్తా అన్నాడు. చెప్తాను. సో ఒక మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది, ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. మీ ప్రశ్నలకు జవాబిచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో, మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిదిగా తీసుకోవద్దని కోరుతున్నా, అప్పీల్ చేస్తున్నా. అదే ఇప్పుడు ఏ విషయానికైనా నేను కోరేది ఏంటంటే, మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇది అయిన తర్వాత మీ అందరికీ తగినంత సమయం ఇస్తాం మేము. మీరు అడిగిన ప్రశ్నలన్నింటి వివరంగా జవాబు చెప్తాం, అది దానికి ఉపయోగపడుతుంది. యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సార్ ఆయన ఒక్క నిమిషం, ఆయన చెప్తున్నాడు కదండి మన రెహమాన్ సాబ్ క్యాబుల్నే తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచి మాట్లాడతాను, ఇంటర్వ్యూలు ఇస్తాను చెప్తున్నాడు కదా, చాలా వివరంగా సమగ్రంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా సార్. గడ్చిరోలి